అల్లుడా బాగున్నారా? బాగున్నత్తమ్మా, బాగున్నారా మీరు? మేము బాగానే ఉన్నాం బిడ్డ. కూసో బిడ్డ. బావచ్చుండ్రా బిడ్డ. బాగున్నావా బావా? బాగున్నా కావ్య. అత్తమ్మ శివ నీతోనే మనం చెప్పిండా? ఏం చెప్పలేదు అల్లుడా. దేని గురించి? ఏం లేదు అత్తమ్మ, కావ్య నేను బయటికి వెళ్దాం అనుకున్నాం, దాని గురించే శివనికి ఏమైనా చెప్పిండా అని అడిగిన. నాకైతే ఏం చెప్పలేదు అల్లుడా. వాని పని మీద వాడి వేడి పొద్దుగా లేచి. అవునా అత్తమ్మ, సరే నేను శివకు ఫోన్ చేసి అడుగుతా ఒకసారి. ఎందుకు తీ బిడ్డ పోను? నువ్వు పరాయను ఏమన్నా మీరు ఎటు పోయేస్తారో పోయిరా పోన్లి. సరే అత్తమ్మ. మరదలతో ఇంట్లో ఊకే చిన్నపోయినట్టు ఉంటాను బిడ్డ. బయటికి పోతున్నా కొంచెం మంచిగుంటుంది, తీసుకపో. సరే అత్తమ్మ. కావ్య వెళ్ళందా ఇక? సరే బావా. అమ్మ వెళ్ళొస్తానే, బాయ్. జాగ్రత్త బిడ్డ. దేవుని దయ వల్ల నా బిడ్డది నా అల్లుండి మంచిగా పెళ్లి జరిగి ఇట్లనే సంతోషంగా ఉండాలి తండ్రి. నీ బాధ్యత. కళ్యాణి, ఇందాకే కావ్య ఫోన్ చేసింది. అవునా బావా? ఏమంటుంది మరి? వాళ్ళ అయ్యగారిని అడిగి మంచి రోజులు కూడా రాయించుకొని వచ్చిందంట. అలా బావని పిల్లగాని అనిపించుకుందామని చూస్తుందంట. అవునా బావా? మరి కావ్యమంటుంది? అది అనడం పక్కన పెట్టే, నాన్న నాన్న కలిసి వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడతారా, లేదా మీ ఇద్దరం అని వెళ్ళిపోతాం కదా. అవునా బావా? సరే, పెద్దబావ లేడు, వచ్చినాక మాట్లాడదాం. సరేనే, ఇంకా నువ్వే ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేయవే. ఒకవేళ అన్న ఉన్న నాన్న కలిసి వాళ్ళ ఇంట్లో పోయి మాట్లాడకపోతే మాత్రం నేను కావ్య వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటామే. సరే బావా, నీ బాధ నాకు అర్థమవుతుంది. ఎట్లా వాళ్ళ ఇంట్లో ఆమెకు సపోర్ట్ లేదు, నీకన్నా ఇంట్లో ఉంది కదా. అన్నయ్యతో ఎట్లైనా మాట్లాడి కన్విన్స్ చేయి. ఏమని చెప్పి బ్రతిమలు కన్విన్స్ చేయాలి చెప్పవే? నాకు వాళ్ళ ముందు మాట్లాడాలంటేనే ఏదో ముఖం చేయాలన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఎందుకు అట్లా అనుకుంటున్నావు బావా? మన వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఈ రోజుల్లో ఇవన్నీ కామనే కదా. నువ్వేం తప్పు చేస్తలేవు కదా ఏమన్నా.